నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఓకే సార్. ఇప్పుడు ఏంటంటే ఆయుర్వేదం, నాటు వైద్యం కావచ్చు, ఆయుర్వేదం కొంతమంది పిలుస్తూ ఉంటారు. సో ఈ ఆయుర్వేదంలో కేరళ అంటే అందరికీ తెలుసు. ఆయుర్వేదం అంటే కేరళ, కేరళ అంటే ఆయుర్వేదం. ఆ పేర్లు పెట్టుకొని ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తున్నారు. బట్ చాలామంది అవగాహన లేదు. మీ హాస్పిటల్ యొక్క స్పెషాలిటీ ఏంది? యాక్చువల్గా మీరేమనుకోనంటే ఫస్ట్ నేను కొంచెం నాటు వైద్యానికి ఆయుర్వేదానికి సంబంధం లేదు. బేసికే లేదు. నాటు ఓకే. వైద్యం అంటే మనం లోకల్గా దొరికే మొక్కలు వాటితో చేసేదాన్ని నాటు వైద్యం అంటారు. ఓ సో ఆయుర్వేదం ఇస్ ద కోర్స్ లైక్ ఓకే. ఎంబీబీఎస్ వీ డిడ్ అంటే 4.5 years బిఏఎంఎస్ కోర్స్ చేసి 1 year హౌస్ సర్జన్ చేయాలి. ఓకే. సో అందులో మళ్ళీ ఎండి ఉంటే 3 years ఎండి స్పెషలైజేషన్ చేయాలి. ఇంకా దాంట్లో సర్టిఫికేట్ కోర్సెస్ ఎండి చేసిన తర్వాత కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. సో లైక్ ఎంబీబీఎస్ వీ డిడ్ పీజీ, యూజీ, పీజీ స్పెషలైజేషన్ ఇన్ని ఉంటాయి. ఓకే. ఆయుర్వేదంలో కూడా ఇట్లా కోర్సెస్. ఆయుర్వేదంలో కూడా కాదు, ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ అంటారు. ఆయుష్ డిపార్ట్మెంట్ అంటే ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి.